చాలా అడ్వాన్స్డ్ గా ముందుకు వెళ్తోంది. ప్రజలు, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, ప్రజాస్వామ్యం ద్వారానే మన దేశం మంచి ఫలితాలను రాబడుతోంది. ఈ మొత్తం సినారియోలో గత 5-6 దశాబ్దాలుగా ఎదుగు బొదుగు లేని జాతి ఎవరయ్యా అంటే అడవుల్లో మగ్గిపోతున్న నక్సలైట్లు. వారి సిద్ధాంతాలేంటో, విధానాలేంటో మేధావులకే ఒక పట్టాన అర్థం కావు. మరి ఏం చెప్పి చదువులేని అమాయక అడవి బిడ్డల్ని ఉద్యమంలోని లాగుతూ వచ్చారో ఇన్ని రోజులు ఒక అంతుపట్టని రహస్యం. ఇటీవల లొంగిపోయిన మల్లొజ్జుల చెప్పిన మాట ఒకటి అక్షర సత్యం. ఉద్యమంలో ప్రశ్నకు తావులేదు, అదో నిరంకుశ ప్రపంచం అంతే. ప్రశ్నించే వారినే ఉద్యమ ద్రోహులుగా లెక్కగట్టి వారినే అనుమానించి వేధించే సంస్కృతి మావోయిస్టు ఉద్యమంలో పేరుకుపోయింది. ఇక ఇటువంటి నిరంకుశ నాయకత్వానికి దిశానిర్దేశం చేసే అర్బన్ నక్సలైట్లు మాత్రం బాహ్య ప్రపంచంలో బ్రతుకుతూ మేధావులుగా చెలామణి అవుతూ అన్ని భౌతిక సుఖాలు, సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటారు. నక్సలిజం అంతమవుతుంటే వీరు ఇప్పుడు తెగ గింజుకుంటున్నారు. 2026 మార్చి నాటికి ఇక మిగిలేది కూడా ఈ అర్బన్ నక్సలైట్లు మాత్రమే. కాబట్టి అడవుల్లో కగార్ పూర్తయిన తరువాత ఇక కాంక్రీట్ జంగల్లో వేట మొదలు పెట్టాలేమో. అడవుల నుంచి నక్సలైట్లు బయటకు వస్తున్నారు. పోలీసుల ముందు ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు. ఇక సామాన్య జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, ప్రశాంతంగా జీవనం సాగించాలని వారు కోరుకుంటున్నారు. 2026 మార్చి నెలాఖరు వరకు లొంగిపోకపోతే తుపాకీ తూటలకు బలి కావడం ఖాయమని వారికి స్పష్టంగా తెలుసు. ఈ నిజాన్ని గుర్తించిన వారు తమ గతాన్ని వదిలి కొత్త జీవితం కోసం అడుగులు వేస్తున్నారు. కానీ ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని కొందరు అర్బన్ నక్సలైట్లు సోషల్ మీడియా వేదికలపై లొంగిపోయిన వారిని బెదిరిస్తున్నారు. వీరు తమను తాము నక్సలైట్లకు సానుభూతి పరులుగా, ఎర్రజెండా భక్తులుగా చెప్పుకుంటూ లొంగిపోయిన వారిని అవమానిస్తూ హీనంగా మాట్లాడుతున్నారు. వీరు ఎవరు అడవుల్లోకి వెళ్లి ఆ జీవనాన్ని అనుభవించలేదు. కానీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తమ విమర్శలతో లొంగిపోయిన వారిని భయపెడుతున్నారు. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం ఊపిరి సలపడం కూడా కష్టమైన స్థితిలో ఉంది. అత్యధిక మంది క్యాడర్ లొంగిపోతున్నారు. మిగిలిన వారు కూడా ఆ దారిలోనే ఉన్నారు. సరైన మార్గం కోసం వారు చూస్తున్నారు. అయితే ఇంకా పట్టువీడని వారికి ప్రభుత్వం నుంచి గట్టి హెచ్చరికలు జారీ అయ్యాయి. లొంగిపోకపోతే నిర్మోహమాటంగా తుదముట్టిస్తామని, ఒకప్పుడు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించాలని నక్సలైట్లు భావించారు. ఆ రోజుల్లో అది కొంతవరకు సాధ్యం. ఇప్పుడు అలాంటి అవకాశాలు అస్సలు లేవు. ఈ వాస్తవం క్యాడర్ కు మెల్లగా అర్థమవుతోంది. అర్థం లేని కాజ్, సాధ్యం కాని గోల్ కోసం చావడం కంటే బ్రతికి ఏదో ఒకటి సాధించాలని వారు బయటకు వస్తున్నారు. అడవుల్లో, గుహల్లో దాక్కున్న ఆధునిక టెక్నాలజీ ముందు అజ్ఞాతవాసం అసాధ్యమని కొత్త తరం నక్సలైట్లు గుర్తించారు. పాత తరం కూడా ఈ నిజాన్ని అర్థం చేసుకుంది. ఇప్పుడు ఒక శకం ముగుస్తోంది. నక్సలిజం అధ్యాయంలో చిట్ట చివరి పేజీ మాత్రమే ఇక మిగిలింది. కేంద్ర ప్రభుత్వం వద్ద నక్సలైట్ల సంఖ్య, వారి స్థానాల గురించి పూర్తి సమాచారం ఉంది. అందరికీ ఒక అవకాశం ఇచ్చారు. అందుకే అగ్రనేతలు కూడా ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం సహాయం చేస్తోంది. కానీ వారిపై నిఘా మాత్రం కొనసాగుతోంది. గతంలో ఉద్యమం పేరుతో చేసిన నేరాలపై చర్యలు ఉండకపోవచ్చు. కానీ బయటకు వచ్చాక తప్పులు చేస్తే కేసులు తప్పవు. ఈ నీడ వారిని ఎల్లప్పుడూ వెంటాడుతుంది. మార్చి 2026 తర్వాత అడవుల్లో మిగిలిన వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. అయితే విచిత్రంగా అడవుల్లో పోరాడిన వారు లొంగిపోతుంటే సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. లొంగుబాటు ఎర్ర జెండాకే అవమానమని, తగిన శిక్ష అనుభవిస్తారంటూ భయపెట్టాలని చూస్తున్నారు. వీరు ఎవరు అడవుల్లోకి వెళ్లలేదు, అక్కడి కష్టాలను చూడలేదు. కానీ బయట ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తాము ఉద్యమ ప్రతినిధులమని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారు ఇంకా భ్రమల్లో జీవిస్తూ అమాయకులు అడవుల్లోనే మగ్గిపోవాలని భావిస్తున్నట్లుంది. ప్రభుత్వాలు వీరి సంగతి కూడా త్వరలో చూడాల్సి ఉంటుందేమో.
నక్సలైట్ ఉద్యమం ఒకప్పటి ఆకర్షణ కోల్పోయింది. గిరిజనుల జీవన సమస్య ఆయుధాలతో పరిష్కరించలేమని, శాంతియుతమైన ప్రజాస్వామ్య మార్గమే శాశ్వత పరిష్కారమని అర్థం చేసుకోవాలి. లొంగిపోయిన వారికి సమాజం మరో అవకాశం ఇవ్వాలి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఉద్యమ భావజాలాన్ని రెచ్చగొట్టే వారిపై నిఘా ఉంచాలి. అడవుల్లో ఉద్యమం ముగిసినా కాంక్రీట్ జంగుల్లో ఈ భావజాలం ఇంకా ఊపిరి పోసుకుంటుంది. దీన్ని అరికట్టడం కోసం అందరం కలిసి ఆలోచించాలి. అడవుల్లో ఉండి సాధించేదేమీ లేదని మిగిలిన అన్నలు తెలుసుకోవాలి. బ్యాక్డోర్ పాలిటిక్స్ లో